హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య అని రెసిపీ. ఈ మధ్య వంటలు నేను పోస్ట్ చేయటం లేదండి కుదరక, అందుకని ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ మన స్పెషల్ రెసిపీ చామదుంపల పులుసు అండి. సూపర్గా ఉంటుంది. ట్రెడిషనల్ రెసిపీ, మట్టి పాత్రలు. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే చామదుంపలు అనేది సూపర్గా వస్తుంది. చామదుంపల పులుసు చికెన్ కర్రీలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఫిష్ కర్రీలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టైప్ చూపిస్తున్నాను. ఒక గరిటె ఆయిల్ వేసాను, ఇది బాగా హీట్ ఎక్కాలి. ఇందులోనే ఒక 4 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. ఇందులోనే జీలకర్ర, తాలింపు గింజలు వేసేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇందులోనే వేస్తున్నాను. అంతా బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఒక 5 పచ్చిమిర్చి చీలికలండి, ఒక 4-5 తీసుకోండి కట్ చేసి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ అప్పటికప్పుడు నూరుకున్న తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. 1 టీ స్పూన్ పసుపు అండి, నేను పసుపు కొంచెం ఎక్కువ వాడతాను, ఇమ్యూనిటీకి మంచిదని. అది కూడా కొంచెం అలా ఫ్రై చేసేసుకున్నాము. ఒక 5 టమాటాలు కట్ చేసి ఇందులోనే వేసుకుంటున్నాను. మూత పెట్టేసి దీన్ని ఒక పావు గంట ఉడికించుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. తీసి చూద్దాం, ఈ పాటికే ఉడుకుండాలి. ఓకే, అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయింది. అడుగంటకుండా కలుపుకున్నాం మనం. టమాటాలు బాగా మెత్తగా పేస్ట్ అయిపోయాయి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నానండి గిన్నెలో. నేను చామదుంపల్ని 3 విజిల్స్ రప్పించి ఉడికించుకున్నానండి. 3 విజిల్స్కి ఉడికిపోయాయి. మీకు కావాలంటే 4 విజిల్స్ తప్పించుకోవచ్చు. చల్లనీళ్ళు పోసి తొక్కువలు చేసుకున్నాను. ఒకసారి ఇదంతా చక్కగా కలిపేసుకుందాం. గాజుల చేతులతో చేసే వంటలు అమోఘంగా ఉంటాయండి, డెఫినెట్గా ట్రై చేయండి. చింతపండు రసం తీసేసి ఇందులో పోసేస్తున్నాను. అంతా చక్కగా కలిపేసుకుందాం. కారం 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. మట్టి పాత్ర కాబట్టి కాస్త స్పైసీగా ఉండాలి, ఎందుకంటే ఎంత స్పైసీ అయినా మట్టి పాత్ర పీల్చేస్తుంది. ఒకసారి కలిపేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ ఎంత అవసరమైతే అంతే, నేను సరిపోయినంత వేసుకుంటున్నాను సాల్ట్. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాతో చల్లేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. గరం మసాలా చల్లిన తర్వాత ముక్కకు అంతా బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ చామదుంపలు అనేది కొత్తిమీర చల్లాల్సిన, అదే కొత్తిమీర ఉంటుంది కదా, అది గార్నిష్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది నా దగ్గర. మీరు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో చూపించలేకపోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.